మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయం 11 గంటలకి విచారణగా తీసుకెళ్లారు. ఇప్పుడు సమయం 5:30 అవుతుంది. ఎక్కడ అంటే సమాధానం చెప్పేటోళ్ళు లేరు. పోలీసు వాళ్ళు పక్కకు వస్తే ఎట్లా పడితే అట్లా నూకి పడేస్తున్నారు. ఇప్పుడే మా బీఆర్ఎస్ విద్యార్థులు ఎక్కడ అని గట్టిగా అడుగుతుంటే తోపిలాటలో వాళ్ళే పోలీసు 20 మంది ఉండి మామూలు 10 మంది ఉండి అది చేసేసి మామూలని కుక్కల వ్యాన్లో నూకేసి తీసుకెళ్లిపోయినారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? పోలీసు వాళ్ళని పెట్టి నడిపించడేనా? రేవంత్ రెడ్డి దావాస్ వెళ్ళిండు, కానీ తన పోలీస్ శాఖ హోంశాఖ ఎక్కడ అవుతున్నారు అది మాత్రం నమ్ముకొని అక్కడి నుంచి దాని చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒకటే టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేయాలి, ఇబ్బందులు గురి చేయాలి. అందులో భాగంగానే మొన్న హరీష్ రావు గారిని, ఈరోజు కేటీఆర్ గారిని ఉదయం టైంపాస్కి పిలిచి లేనిపోయిన ఆరోపణ 2 సంవత్సరాల నుంచి ప్రూవ్ చేయని ఫోన్ ట్యాపింగ్ కేసు ఈరోజు సడన్గా ఎందుకు గుర్తొచ్చింది? అరెస్ట్ కూడా చేస్తామంటారు కదా, ఎవరు వార్తలు వస్తున్నాయి, కాంగ్రెస్ నాయకులు చెప్తారు గట్టిగా. అరెస్ట్ చేసేయని, మాకు చట్టం మీద న్యాయం మీద గౌరవం ఉంది, మేము చట్ట ప్రకారం వెళ్తాము. వాళ్ళు అన్యాయం చేసిరని మేము వాళ్ళ దారిని మేము పోలేము. మాకు న్యాయస్థానమే నమ్మకం ఉంది. మేము ప్రజాస్వామ్యం నమ్ముతాము. మాది ప్రజాస్వామ్యం మీద నడిచే పార్టీ, రీజనల్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఇచ్చాడు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం. అదే చెప్పిండు కదా ఆయన, ప్రజాస్వామ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీసు రాజ్యం. అప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఏం చేసిందో చిన్నప్పుడు మనం చూడలే, కానీ ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా నాకు అప్పటోళ్ళకి ఇప్పటోళ్ళకి అందరూ చూపించే అవకాశం ఇస్తున్నాడు. ఎట్లా చూస్తారు ప్రవర్తన? ఇప్పుడు పోలీసులు ఎట్లా పడతారు తీసుకెళ్తున్నారు, విద్యార్థి నాయకులకి వాళ్ళకు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చిండు. ఒకటే పోలీసు వాళ్ళకి ఫుల్ స్వేచ్ఛ ఇచ్చిండు. ఏమన్నా నేను ఉంటా అంటాడు. ఆయన ఉండేది 3 ఏళ్ళే, తర్వాత ఉండేది వాళ్ళు. అప్పుడు మాకు కూడా టైం వస్తుంది, మా వాళ్ళు కూడా చూస్తారు కదా. అవును, మా నాయకులు ఇచ్చిందే మేము ఇస్తున్నాం. అందరూ కాదు, ఎవరైతే రేవంత్ రెడ్డి తొత్తులాగా పనిచేస్తారో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్టే. ఏం చెప్తావు ఫైనల్ గా? చెప్పేది ఏం లేదు, మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక 1 అవర్ చూస్తాము. చూసినాక మా నాయకత్వం ఏ పిలిపిస్తే దానికి సిద్ధంగా ఉన్నాం.